అండి ఇప్పుడు మనము 10th క్లాస్ తెలుగు థర్డ్ లెసన్లో నానార్థాలు చూసుకుందాం. గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. దాశరథి శతకంలో పద్యములు శతకం ఉన్నాయి. శతకము అనే దానికి నానార్థాలు 100 పద్యాల రచన 100. 100 పద్యాల రచన ఇంకా 100. ఈ పలుచని పుస్తకంలో మానవుల పలుచనకు చెందినవి ఉన్నాయి. ఈ పలుచని పుస్తకంలో మానవుల పలుచనకు చెందినవి ఉన్నాయి. అంటే పలుచని అంటే నానార్థాలు సన్నని ఇంకా వెలితిదనం. ఈ సన్నని పుస్తకంలో మానవుల వెలితిదనంకు చెందినవి ఉన్నాయి. మానవుడు కొత్త మానవుడు జన్మకు కారణం. మానవుడు అనే దానికి నానార్థాలు నరుడు ఇంకా శిశువు. పెద్దలు పాటి తప్పరు కనుక అందరికీ వారే పాటి. పెద్దలు పాటి తప్పరు కనుక అందరికీ వారే పాటి. పాటి అనే దానికి నానార్థాలు న్యాయం ఇంకా ప్రమాణం. న్యాయం ప్రమాణం. పిల్లలు బాగుండాలని అమృతలపు అదే తలపు ఏ తల్లిదైనా. పిల్లలు బాగుండాలని అమృతలపు అదే తలపు ఏ తల్లిదైనా. తలపు అనే దానికి నానార్థాలు ఆలోచన, కోరిక. పిల్లలు బాగుండాలనే ఆలోచన ఏ తల్లికైనా అదే కోరిక. నిష్ఠురంగా మాట్లాడినా పర్వాలేదు కానీ నిష్ఠురం పలకకూడదు. నిష్ఠురం అనే దానికి నానార్థాలు కఠినం ఇంకా అమంగళ వచనం. కఠినంగా మాట్లాడినా పర్వాలేదు కానీ అమంగళ వచనాన్ని పలకకూడదు. ఉక్తీకరణ ఉంటే మంచి ఉక్తి పలుకుతాం. ఉక్తీకరణ ఉంటే మంచి ఉక్తి పలుకుతాం. ఉక్తి అనే దానికి నానార్థాలు సరస్వతీదేవి మాట. సరస్వతీదేవి ఇంకా మాట. సరస్వతీదేవి కరుణ ఉంటే మంచి మాట పలుకుతాం. రాముని గుణము మంచిది కనుక ధనస్సు గుణము లాగాడు. గుణము అనే దానికి నానార్థాలు లక్షణం, అల్లెత్రాడు. రాముని లక్షణం మంచిది కనుక ధనస్సు అల్లెత్రాడు లాగాడు. పూర్ణము తనలో పూర్ణము బనదే లోకం. పూర్ణము తనలో పూర్ణం బనదే లోకం. పూర్ణము అనే దానికి నానార్థాలు సమస్తం నిండైన. సమస్తం నిండైన. కవి పలుకు మిఠాయి పలుకులా ఉంది. కవి పలుకు మిఠాయి పలుకులా ఉంది. పలుకు అనే దానికి నానార్థాలు మాట ఇంకా మొక్క. కవి మాట మిఠాయి మొక్కలా ఉంది. ఎప్పుడు వెలితిపడే స్వభావం వ్యక్తికి వెలితి. ఎప్పుడు వెలితిపడే స్వభావం వ్యక్తికి వెలితి. వెలితి అనే దానికి నానార్థాలు న్యూనత పూర్ణము కానిది. న్యూనత పూర్ణము కానిది. తొలుకు కుండ తొలుకుట జరగదు. తొలకు అనే దానికి నానార్థాలు తొనకు అతిశయించుట. తొనకు ఇంకా అతిశయించుట. ఘటముతో పోలుస్తారు. ఘటము అనే దానికి నానార్థాలు శరీరం ఇంకా కుండ. ఆకాశంలో భాస్కరుడులా మండుతున్నాడు. ఆకాశంలో భాస్కరుడు అనే దానికి నానార్థాలు సూర్యుడు ఇంకా అగ్ని. ఆకాశంలో సూర్యుడు అగ్నిలా మండుతున్నాడు. కానా అంటూ కథ చెబుతూ కానకు తీసుకుని వచ్చాడు. కానా అనే దానికి నానార్థాలు కనుక ఇంకా అడవి. కనుక అడవి. మూల నక్షత్రంలో మొక్క మూల తొడిగింది. మూల నక్షత్రంలో మొక్క మూల తొడిగింది. మూల అనే దానికి నానార్థాలు ఒక నక్షత్రం పేరు వేరు. గుహ ఉన్నవాడెవడు గుహలో దూరడు. గుహ ఉన్నవాడెవడు కూడా గుహలో దూరడు. గుహ అంటే బుద్ధి ఇంకా కొండబిలం. బుద్ధి ఉన్నవాడెవడు కొండబిలంలో దూరడు. ఇక్కడ దూరదు అని పడింది. ఈ తోయము మొక్కలకు తోయము పోయాలి. తోయము అనే దానికి నానార్థాలు తడవ నీరు. తడవ ఇంకా నీరు. మన దేశంలో ఏరుట సరదాగా ఉంటుంది. ఏరు అనే దానికి నానార్థాలు నది, ఎన్ను. చెట్టు పల్లవముగా ఉంది. చెట్టు పల్లవముగా ఉంది. పల్లవము అంటే చిగురు, విరివి. గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
ఇప్పుడు గీత గీసిన పదానికి సరైన నానార్థాలని గుర్తించాలి. ఆత్మ ఉన్నవారికి ఆత్మతత్వం తెలుస్తుంది. ఆత్మ అనే దానికి నానార్థాలు బుద్ధి ఇంకా జీవుడు. బుద్ధి, జీవుడు. శ్రీ కోసం శ్రీని వదులుకోకూడదు. శ్రీ అనేదానికి నానార్థాలు సంపద, సరస్వతి. సంపద, సరస్వతి. ఈశ్వరుడు అందరికీ ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేదానికి నానార్థాలు శివుడు ఇంకా ప్రభువు. శివుడు, ప్రభువు. సత్యం, సత్యంలో సత్యం పలికేవారు. సత్యంలో సత్యం పలికేవారు. సత్యం అనేదానికి నానార్థాలు కృతయుగం, నిజం. కృతయుగం, నిజం. మంచి శీలము గలవారు శీలముతో ఉంటారు. మంచి శీలము. శీలము అనే దానికి నానార్థాలు స్వభావం, మంచి నడత. స్వభావము, మంచి నడత. ధర్మం వీడకపోతే ధర్మం లభిస్తుంది. ధర్మం వీడకపోతే ధర్మం లభిస్తుంది. ధర్మం, ధర్మానికి నానార్థాలు న్యాయం ఇంకా పుణ్యం. న్యాయం వీడకపోతే పుణ్యం లభిస్తుంది. న్యాయం, పుణ్యం. యుగములు 4 అయితే 2 యుగములు. యుగములు 4 అయితే 2 యుగములు. యుగము అనే దానికి నానార్థాలు కృతాది, జత. కృతాది ఇంకా జత. శక్తి ఉన్నవారు శక్తి పూజలు నైవేద్యాలు చేయగలరు. శక్తి ఉన్నవారు శక్తి పూజలు ఇంకా నైవేద్యాలు చేయగలరు. శక్తి అనే పదానికి నానార్థాలు బలం, పార్వతీదేవి. బలం, పార్వతీదేవి. హంస వంటి ప్రాణం ఉన్నప్పుడే హంసను పూజించాలి. హంస వంటి ప్రాణం ఉన్నప్పుడే హంసను పూజించాలి. ఆన్సర్ వచ్చేసి అంచ, పరమాత్మ. అంచ, పరమాత్మ. హంస అనే దానికి నానార్థాలు అంచ, పరమాత్మ. కాలిక రంగు కాలిక. కాలిక అనే దానికి నానార్థాలు పార్వతి ఇంకా నలుపు. కాలిక అంటే నలుపు, పార్వతి. అంబ రోజు అంబను పూజిస్తుంది. అంబ రోజు అంబను పూజిస్తుంది. అంబ అనే దానికి నానార్థాలు అమ్మ, పార్వతీదేవి. అమ్మ రోజు పార్వతీదేవిని పూజిస్తుంది. మనకు భూమి లేని చోట భూమి ఎలా కనుగొనగలం? మనకు భూమి లేని చోట భూమి ఎలా కనుగొనగలం? భూమి. భూమి నానార్థాలు చోటు, నేల. చోటు ఇంకా నేల. మన తత్వం మంచిదైతే ఆ తత్వం మనలోనే ఉంటాడు. మన తత్వం మంచిదైతే ఆ తత్వం మనలోనే ఉంటాడు. తత్వం అనే దానికి నానార్థాలు స్వభావం ఇంకా పరమాత్మ. స్వభావం, పరమాత్మ. శ్రమ చేస్తే శ్రమ పడుతుంది. శ్రమకి నానార్థాలు కష్టం, చెమట. కష్టం చేస్తే చెమట పడుతుంది. కష్టం చేస్తే చెమట పడుతుంది. థ్యాంక్ యూ ఆల్.